బెడద నుండి కాలనీలకు విముక్తి కల్పించాలంటూ జవహర్ నగర్ పురపాలక సంఘం డిప్యూటీ కమిషనర్కి వినతి పత్రాన్ని సమర్పించిన కాలనీ వాసులు. కోతుల బెడద నుండి జవహర్ నగర్ పురపాలక పరిధిలోని కాలనీలకు విముక్తి కల్పించాలంటూ జవహర్ నగర్ పురపాలక సంఘ డిప్యూటీ కమిషనర్ ఎన్ వసంతకు పురపాలక సంఘ పరిధిలోని వివిధ కాలనీ వాసులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ జవహర్ నగర్ పురపాలక సంఘ పరిధిలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, రోజురోజుకు కోతులు కాలనీల్లోని ఇండ్లలో చేరి బీభత్సం సృష్టిస్తున్నాయని, ముఖ్యంగా దేవేందర్ నగర్ కాలనీ, పిఎస్ రోడ్, సాయి గణేష్ కాలనీ, జయశంకర్ కాలనీ, నందమూరి నగర్ కాలనీ, చెన్నాపురం, న్యూ దేవేందర్ నగర్, ప్రగతి నగర్ తదితర ప్రాంతాల్లో కోతులు విపరీతంగా సంచరిస్తున్నాయని, కోతుల బెడదతో పిల్లలు బయటకి రావాలన్నా భయపడుతున్నారని, కాలనీలోని ఇళ్ల మీదికి ఎక్కి రేకులు, నీళ్ల ట్యాంకులు, పైపులు విరక్కొడుతున్నాయని, చిన్నపిల్లల వెంబడపడి భయపెడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన డిప్యూటీ కమిషనర్ కోతుల బెడద లేకుండా నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా విన్నపం ఏమనగా కొన్ని నెలల నుండి కోతులు మరీ బీభత్సం సృష్టిస్తున్నాయి. పిల్లలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. మా ఇళ్ళ మీదకి ఎక్కి రేకులు బాగలగొడుతున్నాయి, నీళ్ళ ట్యాంకులు పైపులు ఎరగొడుతున్నాయి. ఆడవాళ్ళను పిల్లల్ని చూసి మీదకి రావటం, రౌండ్ అప్ చేసి పిల్లల్ని భయం భ్రాంతులు చేస్తున్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్ ఉంది మా ఏరియాలో. ఆ గవర్నమెంట్ స్కూల్ టీచర్లు వాళ్ళు కూడా మాకు ఎన్నోసార్లు విన్నపించారు, మీరు ఎవరన్నా ముందర రండి అయ్యా, మేము కూడా లెటర్ ఇస్తామన్నారు. అందువల్ల మేము ఇవాళ చాలా లేట్ అయింది. లేట్ అయినా కానీ ఇప్పుడు అందరం ఒక 50-100 మంది వచ్చి మా ప్రాబ్లమ్స్ ఏమి ఈ కోతుల వల్ల పిల్లలకు ప్రాణహాని ఉంది, ఎవరికి ఏమి హాని కలక్క ముందలే మీరు వీలైనంత త్వరగా మాకు విముక్తి చేయగలరని మేము మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాము. కమిషనర్ మేడంకి ఎంత తొందరగా విముక్తి కలిగిస్తే మాకు మీ వల్ల మేము కృతజ్ఞతలతో ఉంటాము. అందరం ఇంతమంది స్కూల్లో పనిచేస్తా. నాకు చుట్టూ ముట్టేసిన ఒక 30-40 కోతులు. అప్పుడే మా ఇంటికాడ ఒర్లుతుంటే ఇక వాళ్ళు అది నరసింహన్న వాళ్ళ కొడుకు ఇంకా అక్క అందరు వచ్చి కట్టెలు తీసుకొని వచ్చి కొట్టిండ్రు, ఎలగొట్టిండ్రు. నేను ఆ రోజు చచ్చిపోతుంటే సార్ గవర్నమెంట్ హాస్పిటల్ 1 రోజులు అడ్మిట్ అయినా. దానివల్ల మా మేడంకు ఇట్లా అందరూ మస్తు భయపడుతున్నారు. పిల్లలు కూడా మస్తు స్కూల్ రానికే భయపడుతున్నారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.